నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి. పచ్చిక గల చోట్ల నన్ను అరుండజేయును. పచ్చిక గల చోట్ల నన్ను అరుండజేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. అందరం కలిసి లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను. నేను నిత్యము స్తుతింతును. నివాసముండెదను. నేను నిత్యము స్తుతింతును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి. యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి. యేసయ్య నా ఊపిరి. లేమి లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. థాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యెహోవా అను నామము కలిగిన పరిశుద్ధ తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసయ్య నామములో నీ పాదములకు వేవేల వందనాలయ్యా. వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మా తండ్రి. ఇంతవరకు కృపలో కాచి కాపాడి భద్రపరిచి తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ చేర్చి సంఘముగా చేర్చి మిమ్మల్ని స్తుతించే కృప ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తారో మరి మధ్యలో ఉంటారని చెప్పిన గొప్ప తండ్రి, చిన్న మందగా చేరి ఉండగా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సత్యస్వరూపకు ఆత్మదైవమా, జ్ఞాన వివేకం గల ఆధారముకు ఆత్మ నువ్వు మాతో ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎప్పటి వరకు జరిగిన ప్రతి కార్యములో మీరే ఉన్నందుకు స్తోత్రములు. మరి ముఖ్యమైన భాగంలోకి వెళ్తుండగా
సేవకులు ఎదురుచట్నం అరుగుపరచుకో, నీ ఆత్మతో అభిషేకించి నాతో మాతో మాట్లాడి మా హృదయాలు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని హెచ్చరించండి. ఈ అంత్యకాలంలో అపాయకరమైన దినములో మేము మీతో తండ్రి ఇంకా ఏ విధముగా పెనవేసుకొని జీవించాలో మాతో తండ్రి పరిశుద్ధాత్ముడా, మా హృదయాంతరంగా ఎరిగిన దేవుడవు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని వాక్యం అనే బెత్తంతో కొట్టి సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా నీకు వందనాలయ. సనుగుడు గునుగుడు ఆత్మ వేస్తున్నాము బంధిస్తూ వాటిని వేస్తున్నాం లయమైపోవునుగా. కానీ సత్య స్వరూప ఆత్మకు తప్ప దేనికి అధికారం లేదని ప్రకటన చేస్తున్నాం. బ్రహ్మపరచు ఆత్మ యేసు నామములో పారిపోవునుగా. దేవానికి వందనాలయ. నీ బిడ్డలను రాలేకపోయిన వారిని తండ్రి బాధ్యత వ్యక్తి పడుతున్నా. ఎందు నిమిత్తం రాలేకపోయారో ప్రభా సహాయం దయచేయండి. తన ఊర్లకు వెళ్ళి ఉంటే క్షేమకరమైన ప్రయాణం దయచేయండి తండ్రి. డ్యూటీలకు వెళ్ళి ఉంటే తండ్రి ఆదివారం సెలవు దొరకటకు సహాయం దయచేయండి. ఆ యజమానులతో మీరు మాట్లాడండి ప్రభా, సహాయం చేదేవా. అనారోగ్యంతో బాధపడుతున్న స్వస్థత దయచేయండి. ఇప్పుడే వేస్తున్నాము స్వస్థ కలుగులుగా. కానీ కావలసిందిగా ఇంట్లో ఉంటే క్షమించి మారు మనసు దయచేయండి. ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినాలతో శ్రేష్టతను అయా కోల్పోతున్న బిడ్డల హృదయాలతో మీరు మాట్లాడండి, గద్దించండి, హెచ్చరించమని ప్రార్థన చేస్తుంది. దేవానికి వందనాలయ. దేవానికి స్తోత్రములు తండ్రి. వందనాలు తండ్రి. నీ బిడ్డలను చంటి బిడ్డలను అయా తండ్రి నీ కృపలోనే భద్రపరచమని ప్రార్థన చేస్తుంది. తండ్రి చంటి బిడ్డల్ని స్వాధీనం చేస్తుంది. నీ సేవకుల్ని అయా నీకు అప్పు చెప్తున్నాం తండ్రి. నీతులు చట్టం అరుగుపరచుకొని ప్రార్థన చేసి దూర ప్రాంతం నుండి అయా వదిలి ఇద్దరిని గోడలు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. అక్కడ జరుగుతున్న అతన్ని పరిచయాన్ని కూడా అన్నయ్యని కూడా ఎత్తిపెట్టి మీరు వాడుకోమని ప్రార్థన దీవించి ఆస్వాదించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామములో వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. నీతి స్వరూపమైన పాడు మనమే పాడుమా. పండుతున్నాం ఎట్లకెళ్ళమా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రములు. గడిచిన రోజుల నుంచి ఈ రోజు దేవుడు తన ఉచితమైన కృప చొప్పున నన్ను, నా కుటుంబాన్ని, అలాగే సంఘమంతని కూడా తన కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధనలు నిలబెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు తెలుస్తున్నా. ఇప్పుడు వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తునామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన వారం ఏ వాక్యం చూసాం? పోయిన వారం ఏ వాక్యం పోయిందా? పోయిందా? వాక్యం పోయిందా? చెప్పండి. పోయిందంటే పోయిందానండి. ఏమైంది? పోయిందా ఉందా? పోయిందా? పోయినట్టుందా? పోయినట్టు. ఈ వారం వాక్యమేనా? ఎన్ని వారాల వాక్యాలు పోలా? అసలు మనకి వాక్యాలు ఏడున్నాయి మైండ్లో? అవునా? ఇబ్బరు నిండా ఏమున్నాయి చెప్పండి. దేవుని ఘనమైన నామానికి మనం కలిగించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
రెండవ అధ్యాయము 20, 21, 22 వచ్చింది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమర్థమైంది చెప్పండి అమ్మా, ఏమర్థమైంది ఇందులో? పోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నామా? కట్టబడి కట్టబడి ఉన్నాం. కట్టబడచ్చు కాదు, ఎలా ఉన్నాం? కట్టబడ్డామా? అనుకుంటున్నారా? కట్టబడ్డామేమో అనుకుంటున్నారా? పోనీ కట్టబడుచున్నారా? ఇంకా ఏమన్నాడు పౌలు? ఏమన్నారు పౌలు గారు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా. చూడండి, క్రీస్తు యేసు తప్ప ఇది ఏ బండ మీద కూడా తన సంఘము కట్టబడటం లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా వారిని వెంబడించిన బండలు అనేది వారు తాగారు. వెంబడించిన బండలు అనేది వాళ్ళు ఏంటా బండ? ఆత్మ సంబంధమైన పానీయం తాగారంట వాడు. ఆత్మ సంబంధమైన బండ అన్నాడు దాన్ని పౌలు గారు. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. నా సంఘమును బండ మీద కడతా అన్నాడు ప్రభు. కరుణారమాట యేసుక్రీస్తు ప్రభు అని అంటారు. సంఘాన్ని కడతా. ఓకే, ఎవరి గురించి చెప్పాడు ఆ మాట? తన గురించే అని చెప్పాడు. అంటే క్రీస్తునే బండ మీద, క్రీస్తే ముఖ్యమైన మూలరాయి, క్రీస్తే ప్రధానమైనటువంటి పునాది, క్రీస్తునే బండ మీద సంఘాన్ని కడతానన్నాడు ప్రభు. తన సంఘాన్ని తానే కడతా అన్నాడు. అవునా? కడతానన్నటువంటి ఆయన ఏం చేశాడంటే సహకారిని తెచ్చుకున్నాడు. ఆయన ఎవరు సహకారి? అంతేనా? పరిశుద్ధాత్ముడు తెచ్చుకున్నాడు. పరిశుద్ధాత్ముడు తెచ్చుకొని ఏం చేస్తున్నాడంటే ఆయన సంఘాన్ని ఆయన మూలరాయి ఉండగా ఆ మూలరాయినే క్రీస్తు మీద పరిశుద్ధాత్ముడి చేత సంఘాన్ని ఏం చేస్తాడు ఆయన? అందుకు ఎవరిని వాడుకున్నాడు పరిశుద్ధాత్ముడు? ఎవరిని వాడుకున్నాడు? ఆ క్రీస్తు యేసులో మారు మనసు పొంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది, క్రీస్తు ఆత్మను కలిగి, శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు ఎన్నైనా భరిస్తూ, ఓకే, క్రీస్తు కొరకు నిలబడినటువంటి అపోస్తలులు, ప్రవక్తల ద్వారా ఒక పునాదిని వేయించేశాడు ఆల్రెడీ. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎవరు వేసిన పునాది ఇది? అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది. నేను చెప్పండి ఒకసారి, అపోస్తలులు, ప్రవక్తలు ఎలా వేశారు పునాది? పునాది ఎలా వేశారు? ఒక మాట మీకు తెలిసిన 10 మాటల్లో చెప్పండి. ఓళ్ళన్ని మాటలు చెప్పారు. పునాది ఎలా వేసుకుంటూ వచ్చారు వాళ్ళు?
పునాది ఎలా వేసుకుంటూ వచ్చారండి? యేసుక్రీస్తునే పునరాయ- క్రీస్తు సువార్త, క్రీస్తు పడిన శ్రమలు, క్రీస్తు పడిన వేదన, క్రీస్తు ఎందుకు వచ్చాడో కారణం, క్రీస్తు ఎలా పుట్టాడో కారణం, ఇవన్నీ ఎలా పుట్టాడో వివరం, ఇవన్నీ చెప్పుకుంటూ క్రీస్తు చనిపోయిన విధానాన్ని వాళ్ళు చూసి ఆయన ఏ విధంగా మరణించాడో దాన్ని గమనించినటువంటి వారు ఆ మరణాన్ని ఎలా ప్రజలకు తెలియజేయాలో తెలియజేసుకుంటూ వాళ్ళు వెళితే అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళ యొక్క జీవితంలోనికి అన్వయించుకొని, అర్థమైందా? క్రీస్తు మరణంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళు అన్వయించుకొని వాళ్ళు బోధించడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నా, వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు మీకు? ఆదరణకర్త. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. సత్యస్వరూపైన ఆత్మ వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని వినండి. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని వినండి. ఆయన నా వాటిలోనివే తీసుకొని చెప్తాడు. వేరే కొత్తగా ఏ బోధ చేయడు. గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల్లో వేసిన పునాది ప్రభు వేసిన పునాది. ప్రభువు వారికి ఏ పునాది అయితే వేశాడో అదే పునాదిని వీళ్ళు పరిశుద్ధాత్మ సహాయముతో సంఘానికి వేస్తున్నారు. అర్థమైందా? నీకు నాకు ఆ పునాది కావాలి. ఆ పునాది మీద మనం కట్టబడాలి. అందుకనే పేతురు అంటాడు, మొట్టమొదట పేతురు చేసిన ప్రసంగానికి దాదాపుగా ఇంచుమించు 3,000 మంది పురుషులు మారారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలి మేము అని అంటే, మారు మనసు పొంది, ఏంటంట ఏం పొందాలి? మొట్టమొదట మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం, ఇది పునాది. అంటే మారు మనసు పొందాలి మొట్టమొదట. వితౌట్ రెపెంటెన్స్ అంటే మారు మనసు లేకుండా మనం ప్రభు బిడ్డలముగా, దేవుని కుమారులముగా మనము జీవించలేము. గుర్తుపెట్టుకోవాలి. అంటే మారు మనసు పొంది, మరి లోకము మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మరి లోకములో లోకరీతిగా జీవించే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి పరిస్థితి? పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు వాళ్ళకి ఏం కాదు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడే రక్షణ కవచం. పరిశుద్ధాత్మని వాళ్ళు అంగీకరించినంత వరకు, పరిశుద్ధాత్మని వాళ్ళు ఆహ్వానించినంత వరకు, పరిశుద్ధాత్మ సహాయంతో వారిని వారు మరలా నూతన పరుచుకునేంత వరకు పరిశుద్ధాత్మను బోధిస్తూనే ఉంటాడు. ఓకే, సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, దేవుని ఆరాధన చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ లోకరీతిగా ఉన్నారు. వాళ్ళ గురించి ఏంటి? పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు ఇక బోధ. ఆ బోధ వాళ్ళ హృదయాలకు వెళ్ళేంత వరకు, వాళ్ళు అంటే హృదయము నొచ్చుకునేంత వరకు, అంటే వాళ్ళంతటి వాళ్ళు మారు మనసు పొందేటటువంటి స్థితి వచ్చేంత వరకు పరిశుద్ధాత్ముడు బోధిస్తూనే ఉంటాడు. ఆయన పనే అది. అర్థమైందా? ఆయనే వదిలిపెట్టడం. ఆయన మనల్ని, ఎందుకంటే మారు మనసు పొందాం కరెక్టే, మంచిగా మనం ఒక ప్రభువులో ఉండాలని ఒక ఆలోచనతో మారు మనసు పొంది అన్ని మనము వదిలేసి బాప్తిసం తీసుకొని కదా వెళ్తా ఉన్నాం. తర్వాత మనము వాక్యానికి చోటు ఇవ్వట్లేదు అంతే. ప్రార్థన చేసుకుంటాం, వాక్యానికి చోటు ఇవ్వం అంతే. ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ మామూలు ప్రార్థన, ఆదివారం ఆరాధనకు వస్తాం, అన్ని బాగానే ఉంటాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే బతులాడే పని ఆయనది. ఆయన పని ఏంటి? ప్రతిమలాడటం ఆయన పని. పరిశుద్ధాత్మ. అందుకనే పౌలు గారు ప్రతి లేఖలో కూడా ఉంటుంది, ప్రతిమాలుచున్నాను, దేవుణ్ణి ప్రతిమాలుచున్నాను, మీకు కూడా నేను ప్రతిమాలుతూ ఉన్నాను, మీరు ఏకాత్మ ఏకహృదయం కలిగి ఉండండి, మీరందరూ కూడా ఏకాత్మ కలిగి ఉండాలి, నేను దేవుని ప్రతిమాలాడుతున్నా అంటాడు ఒక చోట. పౌలు గారి పనే అది. అంటే పరిశుద్ధాత్మని పని ఏంటి? మనల్ని బ్రతిమలాడుతూ మనల్ని దేవుని సన్నిధిలో ఆత్మలో వర్ధిల్ల చేయటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే పరిశుద్ధ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఏం చూస్తున్నామంటే ఆయన వాడు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నాం. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడం ఎలా అంట? చక్కగా అమర్చబడాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా?
బాబు అర్థమవుతుందా? ఆయనను ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలంట. ఆయనలో ఎవరు అమర్చబడాలి? అమర్చబడాలి అంటే అర్థం ఏంటి? అమర్చబడాలంటే అర్థం ఏంటి? సెట్ అయిపోవాలి. సెట్ అన్నమాట. ఇంకంతే. ఇప్పుడు ఈ చేయి తీసేసి ఆయనలో ఈ చేతిని సెట్ చేసేయాలి. ఆయన సెట్ అయిపోవాలి. అది తేడా ఉంది అనుకోకూడదు, తేడా కనపడకూడదు ఆయనకే కానీ తండ్రి అయిన దేవునికి కానీ వీళ్ళేదో తేడాగా ఉంది కనపడకూడదు. అందుకనే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు. ఏంటంట? ప్రభువులో పరిశుద్ధమైన దేవాలయం అంట. ఎవరు? మనమే. మీరు దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాను మీరు ఎరుగరా? మీరు ఆలయం అన్నాడు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని, దేవుని ఆలయాన్ని పాడు చేసేవాడిని పాడు చేస్తాడు. బయట చాలా మంది తిరుగుతూ ఉన్నారు దేవుని ఆలయాన్ని పాడు చేసేవాడు. గర్భాప్సి రండి రండి అని వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళు వాక్యం తెలియక అజ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతా ఉన్నారు. నాకు మా మామ పేరు అదే ముస్లిం, ఆయన మేనమామ ఉంటాడు. ఆయన స్టేటస్లు పెడతా ఉంటాడు. కెనడాలో క్రైస్తవ సహోదరి ఇస్లాం మతం పుచ్చుకుంది, దేవుడు ఒక్కడే అని సాక్ష్యం ఇస్తుంది. దేవుడు ఒక్కడే కాకపోతే మేము 10 మంది 100 మంది అని చెప్తున్నావా? దేవుడు అక్కడే కదా. అవునా కదా? దేవుడు అక్కడ 2 ముగ్గురా? అక్కడే కదా. సాయిబాబాదే మాలిక్ అంటే యజమాని. అందరి యజమాని దేవుడే. ఇక్కడ దేవుడే లేదు, అందరి యజమాని ఒక్కడే. ఓకే, వాళ్ళ యజమాని ఆయన యజమానిని పెట్టాడు. ఓకే, ఆయన తీసుకొచ్చాడు ఆ స్లోగన్. దేవుడు అక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. సరే, దేవుడు అక్కడే అని నువ్వు నమ్ముతున్నా బాగానే ఉంది. అలా దయ్యాలు కూడా నమ్మి అది ఇంకా నువ్వు నమ్మటం గొప్పతనం ఏముంది? దయ్యాలు కూడా నమ్మి అడుగుతున్నాయి అంటే దేవుడు ఒక్కడే నమ్మటం కాదు, దేవుడు ఒక్కడే ఉన్నటువంటి ఆ దేవుణ్ణి సరిగా వెంబడించాలి. ఆ దేవుణ్ణి వెంబడించడానికి మధ్యవర్తి ఎవరు? మరి నీకు క్రీస్తు లేడుగా, దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటున్నావు, కానీ నీకు క్రీస్తు లేడుగా. క్రీస్తున్నాడా? కానీ క్రీస్తు లేడు, కానీ వాళ్ళకి క్రీస్తు పంపిన ఆదరణకర్త ఉన్నాడంట. ఎవరాయన? మనకు పరిశుద్ధాత్ముడు. ఇస్లామీయులకి ఎవరో తెలుసా? ఆదరణకర్త ఎవరో కాదు, వాళ్ళకి మహమ్మద్ ప్రవక్త. ఇదే ప్రశ్నించా, మహమ్మద్ ప్రవక్త అన్న బాగానే ఉంది, మహమ్మద్ ప్రవక్త ఎక్కడైనా క్రీస్తుని హెచ్చించినట్టు మాట్లాడా? క్రీస్తుని హెచ్చించినట్లు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వస్తే క్రీస్తుని హెచ్చించే మాటలు మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? క్రీస్తుని హెచ్చించే మాటలు మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు వస్తే క్రీస్తు చేసిన బోధల నుంచి మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఏ బోధ చేస్తాడు? మరి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, నువ్వు మహమ్మద్ ప్రవక్త అంటున్నావు కదా, మరి యేసు చెప్పిన బోధ చేస్తున్నాడా అని ప్రశ్నించాడు. సమాధానం మరి ఇక్కడ ఉంది కదా, ఆయన నా వాటిలోనివే తీసుకొని బోధిస్తాడు. మా మామతో ఆయన డిస్కషన్ అంట. తర్వాత మీతో డిస్కషన్ చేసిన ఒకటి, గోడతో డిస్కస్ చేసిన ఒకటే, మీకు మెదడు లేదో అర్థం కాదు అని చెప్పేసి అందులో నుంచి బయటకు వచ్చేసాం. గ్రూప్లో డైలీ ఎంత బోధించు, క్రైస్తవులం మేము మారాము అని చెప్పి కొంతమంది తయారయ్యారు. అందులోనే దాదాపుగా ఆ గ్రూపులో ఉండే వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. ఒకప్పుడు క్రైస్తవులు, తర్వాత వాళ్ళు ఇస్లామీయులు అయ్యారు.
కారణం ఏంటి అని అంటే ఇంకంతే, భయం. భయం భయం ఒకటి, డబ్బు, రెండే. మొట్టమొదటి వాళ్ళు డబ్బు చూపిస్తారు, డబ్బుకు లొంగలేదా భయపెడతారు. ఇంకా ప్రాణాలు పోతాయి. ఇక పేకలు అంటే క్రీస్తు కొరకు పేకలు కోసినా పర్వాలేదని నిలబట్టలేదు అన్నమాట వాళ్ళు. క్రీస్తు కొరకు ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకోలేదు వాళ్ళు. అనుకోకుండా ఏం చేశారు? ఎందుకంటే ఇంకోటి, ఎవరిని ఎంపిక చేసుకుంటారంటే వాళ్ళు దాదాపుగా దేవుని యొక్క వాక్యాన్ని అన్ని వివరణలతో సహా ఇచ్చేటటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వాడు కూడా బైబిల్ బాగా చదివినటువంటి వారిని, బైబిల్లో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా చెప్పేటటువంటి వారినే వాళ్ళ వైపు చాలా మంది అంటారు. యూత్ మళ్ళీ కుర్రోళ్ళు జస్ట్ 30 నుంచి 25 నుంచి 35 అలా ఉంటుంది వయసు. వాళ్ళు ఏంటంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా పొగరుగా మాట్లాడటం, బెదిరింపులు మాట్లాడటం. క్రైస్తవులు అంటే వాళ్ళు అంటే క్రైస్తవయములో సమాధాన తత్వం ఉంది, శాంతి స్వభావం ఉంది, సాత్వికంగా మాట్లాడే స్వభావం ఉంటే ఇక్కడికి వచ్చాడు ఎలా మాట్లాడుతున్నాడు? చాలా బూతులు మాట్లాడతాడు, చాలా బూతులు మాట్లాడతాడు. ముస్లిం అయ్యాడు. అంటే పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మనకి బోధ, తర్వాత ఈ బోధ ఉండదు. మనం కట్టబడుతున్నాం, ఆత్మ దేవుని ఆలయముగా వృద్ధి పొందడానికి కట్టబడుతున్నాం. ఏ ఆలయంగా? దేవుని ఆలయంగా. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూడండి ఒకసారి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు. జాగ్రత్త, ఇక్కడ సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే, సజీవమైన రాయగు సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. చాలు చూడండి ఏముంది ఇందులో మాటలు. సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారు మనం. యేసుక్రీస్తుని విశ్వసించామంటే ఆషామాషి కాదు. ఆయన సజీవమైన రాయి అంటే ఆ రాయికి జీవం ఉన్నది. రాయికి ఏముంది? జీవం ఉంది. జీవం లేని రాయి కాదు ఆయన, జీవం ఉన్న రాయి. అలాగే మనం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించే యాజకులం. అర్థమైందా? మనం ఎవరు? ఆత్మ సంబంధం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి దేవునికి అనుకూలములైన, అర్థమైందా? అనుకూలము లేని బలులు కాదు మనం అర్పించాల్సింది. ఏ బలు అర్పించాలి? దేవునికి ఆయనకు అనుకూలమైన బలు అర్పించాలి. ఏంటి ఆయనకు అనుకూలమైన బలు చెప్పండి? మేకల, గొర్రెల, విరిగి నలిగిన హృదయం, ఆత్మ సంబంధమైన బలులు, ప్రార్థనా ధూపం, బలి. అంటే నీ జీవితము, నీ హృదయము దేవుని ఆత్మ చేత, వాక్కుల చేత అభిషేకించబడాలి అని అంటే దేవునికి నీకు మధ్య నీ హృదయములో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రత, ప్రతి విధమైన భౌతిక పరమైన ఆలోచన, తలంపులు అనేటటువంటి వాటన్నిటినీ కూడా బలులు అర్పించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే పాత నిబంధనలో మాట ఉంటుంది,
బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుచుండవని, అది ఆరిపోకూడదు. అంటే బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచునే ఉండాలి, అది ఆరిపోకూడదు. అవునా? మరి ఇప్పుడు ఎక్కడ అగ్ని మండాలి? ఏ అగ్ని మండాలి? ఏ అగ్ని మండాలి? హృదయం అనే బలిపీఠం మీద దేవుని వాక్యం అనే అగ్ని మండాలి. దేవుని వాక్యం అనే అగ్ని మండితే అప్పుడు అక్కడ ఏవేవైతే బలులు అయిపోవాలో, బలు అర్పించబడాలో అవన్నీ కూడా బలు అర్పించబడతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవా అవన్నీ ఏమవుతాయి? హృదయం అనే బలిపీఠం మీద దేవుని మాటల అగ్నితో కాలి బూడిదైపోతా. అవి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం. యాజకులం అంట మనం. ఎవరు యాజకుడు ఈరోజు? దేవుని కృపను బట్టి నేను ఇక్కడ నిలబడ్డా. మీరు అటువంటి అవకాశం ఉంది మీకు. ఇక్కడ నిలబడినక్కర్లా, మీరు కూడా యాజకులే. అవునా? ఎప్పుడు యాజకులు అవుతారు మీరు? మీ హృదయం అనే బలిపీఠం మీద వాక్యపు అగ్ని మండుతూ ఉంటే, మీ యొక్క దేవునికి మీ హృదయంలో దేవునికి మీరు అర్పించేటటువంటి బలులను బట్టే యాజకులు అవుతారు. యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి, ఏంటంటే సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఎలా కట్టబడుతున్నాం? అక్కడేమన్నాడు? దేవుని పరిశుద్ధమైన దేవుని ఆలయం అయ్యుటకు వృద్ధి పొందుతున్నారు. ఇక్కడ పేతురు గారు ఏమంటారు? ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఇందులో ఉన్న మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఒక క్రైస్తవుడు దేవుని ఆత్మ సంబంధమైన మందిరము, దేవుడు నివసించే దేవుని ఆలయం. అంతేనా? మరి ఈ ఆలయానికి విగ్రహాలు తెప్పుదిగా, ఈ ఆలయానికి లోక సంబంధమైన విషయాలు తెప్పుదిగా, ఈ ఆలయానికి అపవిత్రమైనటువంటి కార్యకలాపాలతో సంబంధం సంబంధం ఉందా? దేవుని ఆలయానికి లోకానికి? లోకములో ఉండాలి, మనం ఉండాలి. ఈ లోకాన్ని వదిలేంత వరకు లోకంలోనే ఉండాలి. ఈ లోకంలోనే ఉండాలి, కానీ లోకం మనలో ఉండకూడదు. అంతేనా? ఈ లోకం ఉండాలి, కానీ లోకము మనలో ఉండకూడదు. లోకంతో నడవాలి మనము, కానీ లోక సంబంధమైన ఆలోచన తలంపులతో కాదు. మనం లోకంతో నడవాలి, అంతే. వెళ్తున్నాం కదా. లోకంలో ఒక సామెత ఏంటి? కులంతో గోవింద, నలుగురితో కులంతో గోవింద, నలుగురితో నారాయణ. అది మనకు వర్తించదు. వర్తించిద్దా? వర్తించదు. చాలా విషయాలు ఉన్నాయి. మనం ఆత్మ సంబంధమైన మందిరము, దేవుని పరిశుద్ధమైన దేవుని ఆలయము. అలా వృద్ధి పొందాలి. ఏ మాత్రము కూడా మనలో వృద్ధి తగ్గకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆలయముగా వృద్ధి పొందుతూ ఉండాలి. దేవుడు నివసించే ఆలయముగా సిద్ధపడుతూ ఉండాలి. ఈ రోజుకి ఆ రోజు ఆయన మహిమతో ఎప్పటికప్పుడు మనము వృద్ధి పొందుతూ ఉండాలి. మహిమలో నుండి అధిక మహిమలోని ప్రవేశించాలి. మనము ఆయన ఇప్పుడు మహిమలో ఉన్నామనుకో, అధిక మహిమ రాబోతుంది. అందులోనికి ప్రవేశించాలి. అందులోనికి నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వు అధిక మహిమను పొందుకున్నా అంటే ఆ మహిమకు సమానమైన మహిమ నీకు కావాలి. దేవుని మహిమకు సమానమైన మహిమ కావాలి. ఎక్కడండి? ఎలా సాధ్యమా? అది సాధ్యం. పౌలు అంటాడు, అందుకనే క్రీస్తు స్వరూపం మీ నందు ఏర్పడడానికి నేను ఇంకా ప్రసవ వేదన పడుతున్నా అన్నాడు. ఏ స్వరూపం అంట? క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడాలి. అందుకనే మిగిలినటువంటి శ్రమల్లో నా వంతు నేను నా శరీరంలో మీకోసం పడుతున్నా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొదువైన వాటి యందు నేను పడుతున్నా అన్నాడు. ఎందుకో తెలుసా? నిజంగా సంఘం ఈ రోజు మన చేతుల్లో ఈ మాటలు ఉన్నాయంటే కారణం ఆయన పడినటువంటి శ్రమ. అవన్నీ మనకు తెలియాలి. పేతురు, పౌలు
ఇద్దరు ఒకే రోజు హతసాక్షులయ్యారు. పేతురు పౌలు ఇద్దరు ఒకే రోజు హతసాక్షులయ్యారు. ఆయన పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడితే పేతురు గారు తలకిందులుగా సిలువ వేయబడ్డారు. ఇద్దరు చనిపోయిన రోజు ఒకటే. ఇంకా అఫ్ కోర్స్ ఆ రోజు చాలా మందిని ఇంకా శ్రమ పెట్టారనుకోండి. క్రీస్తు కొరకు అసాక్షులైనటువంటి వారు రాసినటువంటి మాటలు మనము చదువుతున్నాం. ఇవి దేవుని ఆత్మ ద్వారా భద్రపరచబడి ఈ రోజు మన దాకా వచ్చినాయి. దాదాపుగా 2000 సంవత్సరాలు, 1900 సంవత్సరాలు వేసుకోండి. 1900 సంవత్సరాలు ఇవి భద్రం చేపట్టారు. కాబట్టి ప్రభుత్వ ప్రేమైన దేవుని సంఘం చాలా జాగ్రత్తగా జీవించుదాం. మనము దేవుని ఆత్మ సంబంధమైన మందిరము, ఆలయములు. మనము పరిశుద్ధమైన దేవుని ఆలయం ఒకటికి మనం వృద్ధి పొందుతున్నాం. వాటి వృద్ధి పొందాలి. ఎలా వృద్ధి పొందుతాం? ఆత్మ సంబంధమైన బదులు అర్పిస్తూ ఉంటే వృద్ధి పొందుతాం. అర్పించాలి కదా, ఆత్మ సంబంధమైన బదులు అర్పించాలి కదా. మరి ఏంటి ఆత్మ సంబంధమైన బలులు? ప్రభు తండ్రి అయిన దేవునికి, ప్రభుకి ఏమైతే మనలో వ్యతిరేకమైనవి ఉన్నావో అవన్నీ మనము బలులుగా అర్పించేసాం. అంటే ఆయన మాటలతో మన ఈ ఆత్మ అభివృద్ధి పొందాలి. ఆయన మాటలతో, ఆయన ఆత్మతో, ఆయన శక్తితో ఈ హృదయము, ఈ ఆత్మ అభివృద్ధి పొందాలి, అభిషేకించబడాలి, నింపబడితేనే మనలో నుంచి ఆత్మ సంబంధమైనటువంటి శక్తి బయటికి వస్తుంది. దేవుని ఆత్మ సంబంధమైన శక్తి మన నుంచి బయటికి రావాలి. మనలో బయటికి రావాలంటే వాక్యం మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో ఉండాలి. ప్రేమ దేవుని జాగ్రత్తగా జీవించుదాం. అంత్యదినాల్లో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం కాబట్టి, మనము దేవుని ఆత్మ మందిరముగా కట్టబడుచున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఎదుగుతాం, వర్ధిల్లుతాం. మనమందరం కూడా దేవుని ఆలయాలము, దేవుని పరిశుద్ధమైన ఆలయాలు. కాబట్టి ఆయన నామము మహిమపరచబడటానికి, పరిశుద్ధ ఆలయాలుగా ఉండటానికి మనం ఈ లోకంలో జీవించుతాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరిగా ఉండడానికి తాపత్రయపడాలి. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో, తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకొనును గాక. కాబట్టి ప్రభువుని మోకరించి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో వచ్చినటువంటి వాక్యము మనందరి జీవితాల్లో ఫలించాలి. అలాగే మనమందరం కూడా దేవుని వాక్యానికి మనం చోటిచ్చేటటువంటి హృదయముగా మనము ఉండాలి. మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించుతాం. వాక్యాన్ని బట్టి మనం మోకరించుతాం. వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అయా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా ఇక్కడ వచ్చిన ఇంటిలందరూ జ్ఞాపకం తీసుకున్నారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నాయన స్తోత్రాలు తండ్రి నాయన. అయా ఈ సమయం కొత్తవారు వచ్చిన తండ్రి. అయా నాయన నానాటి సమయాన్ని అభివృద్ధి తండ్రి నడుస్తాం తండ్రి. అయా మమ్మీ దాస్తైన తండ్రి నాయన అమ్మవారిని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఉన్నవారిని బట్టి స్తోత్రాలు తండ్రి నాయన. వారికి సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ. అయా నాయన చెడ్డ వాక్యం ప్రభావానికి వందనాలు తండ్రి. జ్ఞానకరంగా ఉండాలని తయారు చేయమన్నాడు. స్తోత్రాలు తండ్రి నాయన. అయా మరి జ్ఞాన తండ్రి తండ్రి నాయన అయా విధులు ఏ పని వెళ్ళి తండ్రి ప్రభావానికి వందనాలయా. విధులు స్తోత్రాలు తండ్రి. అయా నాయన మంచి సన్మానించినందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయా నాయన మరి జ్ఞాన ప్రభావం సన్మానం నాయన ఈ సన్మానం తండ్రి. అయా అక్కడ నా సన్మానం జ్ఞాపకం
తీసుకోమని వచ్చిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయా నీ సంగమతి చేరి నైనా స్థుతించే భాగ్యాన్ని దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయా మంచి నా తండ్రి నాయన మా ప్రయాణంతో తోడుగా ఉన్నారు దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అయా నీకు మాట్లాడిన తండ్రి వారి అన్ని కూడా మీరు ముట్టండి స్వస్థత దయచేయమని అయా మరి సంఘంలో తండ్రి ఏ పత్రం తండ్రి వారికి తండ్రి అయా నాయన మీరే తీర్చమని వచ్చిన తండ్రి స్తోత్రాలు తండ్రి అయా నాయన నీకే వందనాలు స్తోత్రాలు నాయన వచ్చిన ఇద్దరంతా మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ అయా నిశ్చితమైన తండ్రి మరోసారి అనుకుంటూ అయా నా కొద్ది ప్రార్థన సన్నిధి తెలుసుకుంటారని చేస్తున్నామని బట్టి అడుగు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుడి ప్రార్థన ప్రతిఫలించిన దేవుని స్తోత్రాలు మహాగణుడా మహోన్నతుడా ప్రభువుల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసునామములో తండ్రి మీ సన్నిధిలోకి వస్తున్నాం. థ్యాంక్ యూ ప్రభా. గడిచిన రోజుల నుంచి ఈరోజు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధన నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ మై లార్డ్. సహాయం తెచ్చి మా హృదయాలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా హృదయాలను సరిచేయటానికి మా హృదయాలను తండ్రి ప్రభావ మేము ఆత్మసమ మందిరముగా దేవుని పరిశుద్ధ ఆలయముగా మేము వృద్ధి పొందడానికి ఆత్మసమ మందిరముగా కట్టబెట్టడానికి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు 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 ప్రభావ. సహాయం దయచేయండి. మేము మీ ఆత్మను మీ వాక్కును కలిగిన వారమై నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలముగా తండ్రి మీ బిడ్డలముగా క్రీస్తు సహవాసముగా క్రీస్తును కలిగి ఉన్న వారముగా జీవించడానికి మాకు మీ సహాయం దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభావ. మా గురించి నీ బిడ్డలందరూ మీ సన్నిధిలో పెడుతున్నా. మీ కృపతో మీ ఆత్మతో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, అభిషేకించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభావ. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక. సహాయం దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయండి ప్రభా. ఆత్మలో తండ్రి కృంగిపోయిన వారిని మీ ఆత్మ వాక్కుల చేత వారిని ఆత్మలో బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుని సహాయం తండ్రి. కృపగల వాక్యాత్మాభిషేకం నడిపింపుతో తండ్రి సంఘాన్ని నడిపించి మీ నామాన్ని చంటి బిడ్డలను యవ్వనస్తులు మీ సన్నిధిలో పెడుతున్నారు. ప్రతి బిడ్డ రాబో దినాలు తండ్రి మీకు ఉపయోగపడే పాత్రగా మీ సన్నిధిలో తండ్రి మీ యొక్క ఆరాధనలో తండ్రి మిమ్మల్ని పాడి స్తుతించి కీర్తించే ఆరాధకులుగా బిడ్డలను నిలబెట్టుకుని వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ ఆత్మకార్యమును తండ్రి చంటి బిడ్డలను ఎవరొస్తున్న జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సహాయం చేయండి, ఆశీర్వదించండి తండ్రి. మరి మా మధ్య నడిపించిన తండ్రి ఎవరికొన్న ప్రార్థన నడిపించిన తండ్రి బిడ్డలను సన్నిధిలో పెడుతున్నాను. పద్మమును అలాగే చిన్న చిన్న సన్నిధిలో పెడుతున్నాను. ఆశీర్వదించండి, మంచి ఆరోగ్య బలం శక్తిని తెచ్చండి. జ్యోతిర్మైన సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి, మంచి బలంతో నింపండి. నామం ప్రభా. మరి పాస్టర్ గారు మీ సన్నిధిలో పెడుతున్నా బాబు గారు ఆశీర్వదించండి నాన్న. ఆ సంఘాన్ని తండ్రి అభివృద్ధి పరచండి. ఇంకా ఈరోజు ఆరాధన అంతండి తండ్రి మీరేం మాటలతో మాట్లాడుతున్నారు అక్కడ వారందరూ తండ్రి ఆ మాటలను బట్టి జీవించడానికి సహాయం దయచేయండి. మీ ఆత్మ కార్యాన్ని అక్కడ జరిగించి మీ నామని మహిమ తెచ్చుకోండి. మరి సహాయం దయచేయండి. మీ కృపా కాపుదల తండ్రి మీ సేవకులకు రాకపోకలు సహాయం చేయండి. సంఘాన్ని అభివృద్ధి పరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. థ్యాంక్ యూ. కృపా కాపుదల వాక్యాత్మాభిషేకం మాకు అనుగ్రహించినారు. మేమందరం మీ కృపలో భద్రంగా మీ ఆత్మలో వాక్కులో భద్రంగా ఇంకా ఎదగడానికి మాకు సహాయం దయచేయండి. ముఖ్యంగా మీ నామ మహిమార్థమై మేమందరం జీవించడానికి సహాయం చేయమని అనుకుంటుంది. అయోగ్యుని ప్రభావ నేను నా భార్య మీరు ఇచ్చిన పరిచయను కొనసాగించవలసిన జ్ఞానము తెలియ వివేచన దయచేయండి. నామని ప్రత్యేకంగా తండ్రి చుట్టూనే కిరణమైన సన్నిధిలో పెడుతున్నాను. వీళ్ళిద్దరిని మీ పరిచయంలో వాడుకోండి ప్రభావ. రానున్న దినాల్లో ఈ సంఘంలోను అలాగే దేవరకొండలోని సంఘంలోను బిడ్డలిద్దరిని వాడుకోండి. మిమ్మల్ని పాడి స్తుతించి కీర్తించి ఆరాధకులుగా వాడుకోండి ప్రభా. మీ చిత్తం అయితే మీ ఆత్మతో నింపబడినటువంటి మీ సేవకులుగా వాడుకోండి. మీ చిత్తం వారి పట్ల జరుగును గాక ప్రభా. ఏ పని మీద అయితే వెళ్ళారో ప్రభా పనిలో తండ్రి మీ కృపా కాపుదల దయచేయండి, రాకపోకల సహాయం దయచేయండి. మరోసారి తండ్రి ప్రభా కూడి ఉన్న సంఘమంతా మీ సన్నిధిలో పెడుతున్నాను. మీ ఆత్మతో వాక్కులతో బిడ్డలను ఆశీర్వదించి అభిషేకించి మీ నామ మహిమార్థుల రామ దినాల్లో వాడుకొనమని నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభువు సంతోషం, సమాధానము, పరిశుద్ధాత్మ కరుణ సంవత్సరం మనకు లోక చదువు పరిశుద్ధులకు సంఘానికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సదాకాలముతో నడిపించును గాక.